మ్యాంగో మఫిన్స్ తయారు చేసుకుందామా? పదండి. ఇలా బాగా స్వీట్‌గా ఉన్న ఒక మ్యాంగోని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి. దాంట్లోనే షుగర్‌ని కూడా వేసుకొని రెండిటిని బాగా పేస్ట్‌లాగా ఈ విధంగా తయారు చేసుకోండి. తర్వాత దాంట్లోనే ఆయిల్‌ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆయిల్ బాగా మిక్స్ చేయకపోతే కప్ కేక్స్ పైన తేలుతూ ఉంటుంది. ఆ తర్వాత గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నిటిని వేసి ఈ విధంగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్‌గా అనిపిస్తది కదా! కొద్దిగా పాలుని యాడ్ చేసుకోండి. కొలతలన్నీ కిందన కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఆ తర్వాత మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. అంతే. మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న కప్పుల్లోని అంటే స్టీల్ ఉంటాయి కదా! వాటిల్లో అయినా సరే మీరు ఈ మఫిన్స్ అన్నవి తయారు చేసుకోవచ్చు. నేనిక్కడైతే జంబో సైజ్ మఫిన్స్‌ని తయారు చేస్తున్నాను. అందుకే నాకు 4 వచ్చాయి. మీరు నార్మల్ సైజ్ తీసుకుంటే మీకొక 6 లేకపోతే 7 దాకా రావచ్చు సైజుని బట్టి. ఈలోపు మీ కుక్కర్‌ని గానీ, అవన్‌ని గానీ, ఓటీజీని గానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. కుక్కర్ అయినా సరే 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోవాలి. అదే ఓటీజీ గానీ, అవన్ గానీ అయితే 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాలు పెట్టుకోండి. బేకింగ్ టైం అయితే 20-25 నిమిషాల దాకా. ఓ టూత్‌పిక్ పెట్టుకొని లోపలికి ఒక్కసారి ఇలా గుచ్చి చూస్తే ఎక్కడ అంటుకోకుండా వచ్చేసిందనుకోండి, మీ మఫిన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయాయని అర్థం. అంతే. చాలా ఈజీగా ఎవ్వరైనా తయారు చేసుకునే విధంగా నేను నేర్పించాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోగా ఈ మఫిన్స్ అనేవి తయారు చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి. ఇక్కడ మీకు గోధుమ పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా వేసుకోవచ్చు. షుగర్ అయితే నేను చెప్పింది చాలా మైల్డ్‌గా సరిపోతుంది. ఇంకా ఎక్కువగా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక పావు కప్పు ఎక్స్‌ట్రా. ఎందుకంటే మ్యాంగో స్వీట్‌గా ఉంటాయి కాబట్టి షుగర్ అనేది తగ్గించడం జరిగింది. మీరు ఇంకా స్వీట్ తినేవాళ్ళైతే మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా మీరు పెంచుకోవచ్చు. నేను చూపించే రెసిపీస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లాంగ్ వీడియోస్‌లోకి వెళ్లి చూడండి. చాలా రెసిపీస్ ఉంటాయి. మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లో నుంచి బేకింగ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.